బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డిఆర్డీఏ వెలుగు కార్యాలయం వద్ద ఏపీఎం శ్రీధర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు వివోఏలతో కలిసి ఆయన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డిఆర్డీఏ పీడీ ఆదేశాల మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్క మనిషి రోజుకు 5 లీటర్ల నీటిని త్రాగాలని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలకు సెలవులు వస్తుండటంతో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లలను చెరువు వద్దకు పంపించకుండా ఇంట్లోనే ఇండోర్ యాక్టివిటీస్ ను నేర్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు వసుంధర, కోశాధికారి రాధా, సిసిలు సాంసన్, వెంకటేశ్వర్లు, రంజిత్, హరి వివోఏలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, పీడీ గారి ఆదేశానుసారం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బుచ్చి మండలంలో వెలుగు డిఆర్డీఏ బుచ్చి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా ఎండల్లో ఎక్కువ తిరిగినందువల్ల డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి అందుకని వచ్చేపోయే వాళ్ళకి దాహం తీర్చాలనే ఉద్దేశంతో పేద మహిళలకి అందరికీ వాటి కోసంగా నిత్యం ఇంకా ప్రతిరోజు ఈ బుచ్చి మండల సమాఖ్య ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా రాబోయే వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి పిల్లలు కానీ పొదుపు మహిళలు కానీ ఎక్కువగా ఎండల్లో తిరగకుండా పిల్లల్ని కూడా కాలువల్లో అట్టా ఈత పంపించకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఇంట్లో ఇండోర్ యాక్టివిటీస్ వాళ్ళకి నేర్పిస్తూ బయటికి తిరగకుండా ఎండల్లో వడదెబ్బ తగలకుండా ఎప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ రోజుకి 5 లీటర్లు నీళ్లు తాగే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే అలా చూసుకోకపోతే మనం ఎండ వేయడానికి తట్టుకోలేక వడదెబ్బలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి బుచ్చి మండలంలో ఉన్న గ్రూప్ సభ్యులందరికీ మళ్ళీ ప్రజలకి అందరికి కూడా మా వెలుగు డిఆర్డీఏ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.